హాయ్, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ సండే టు. ఏం చేస్తున్నారు అందరూ? లెక్చరా? టైం చూడండి, అరౌండ్ 8:40 అవుతుంది. ఓకే, ఇవాళ ముచ్చట ఏంటంటే నేను చికెన్ గ్రేవీ చికెన్ బిర్యానీ చేస్తున్నా. కానీ ఇవి చూస్తే నాకు ఆ గరుడ పురాణంలో కుంభి పాకమే గుర్తొస్తుందండి. బట్ ఎనీవేస్ అలవాటు పడిపోయాం, ఏం చేయలేం. అక్కడ జరిగిన అక్కడ చూసుకుందాం. ఫస్ట్ ఈ చికెన్ ని నేను 1/2 కిలో తీసుకొని బాగా వాష్ చేసి పెట్టేశాను క్లీన్ గా. ఇప్పుడు దీనిలోకి నేను ఏమేమి వేసుకుంటానంటే ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఓకే, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం పొడి, తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నా, తర్వాత ధనియా పౌడర్, తర్వాత కొంచెం చిటికెడు అదేంటది పసుపు యాడ్ చేశాను. దీని తర్వాత కొద్దిగా కర్డ్ వేస్తాను. ఓకేనా, పెరుగు కొద్దిగా నాకు తెలిసిన విధంగా నేను చేస్తాను, చూడండి. ఓకేనా, ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో మర్చిపోయాను. అదేంటో తెలుసునా? మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమేస్తారండి చికెన్ కి? అల్లం వెల్లుల్లి పేస్ట్, దిస్ వన్. ఓకే, సీరియస్ గా చెప్తున్నా, నాకు ఈ పేస్ట్ చేయడం ఇంకా రాదు. నాకు 13 years అవుతుంది కళ్యాణం అయ్యి, కానీ నాకు ఇప్పటికీ ఇది సరిగ్గా చేయడం రాదు. దీనివల్లే నా బిర్యానీ, నా చికెన్ కర్రీ దొబ్బిద్ది. మా ఆయన అంటారు, నీ దండ పెడతానే అక్కడ పడేదని, నేను వెళ్ళి 2 పార్సల్ తీసుకొస్తా అంటారనమాట. కానీ నాకు ఈ గుంటూరు నుండి పార్వతి ఉన్నారు కదా, ఇల్లు హర్విల్లు పేస్ట్ నుండి, వాళ్ళు ఆ అమ్మాయి నాకు ఇది ఇచ్చింది. ఇది చూడలికి, ఇది ట్రై చేసి చూడు, నీ బిర్యానీ నీ కర్రీ ఎలా వచ్చిద్దో అని. ఓకే, ట్రై చేద్దామని ఇది కూడా తీసుకున్నాను నేను. గుమాయి చేస్తుంది ఏంటది, బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సీరియస్లీ, ట్రస్ట్ మీ. మంచి స్మెల్ అండి బాబు, మామూలుగా లేదు. సారీ, దీంట్లోకేసేసాను. దీన్ని కొద్దిగా వేసుకుందాం, ఒక్క స్పూన్ వేసి ఇప్పుడే ఓపెన్ చేసి చేసుకుంటున్నా. దీన్ని మంచిగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని ఒక 1/2 hour దీన్ని నేను ఇలానే తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెట్టేస్తా. తర్వాత గ్రేవీ కానీ బిర్యానీ కానీ యూజ్ చేసుకుంటా. మీరు కూడా నాలాగా చాలా మందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం రాదు, సీరియస్లీ చెప్తున్నాను. దాని వల్లనే టేస్ట్ దొబ్బుతుంది. మీకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలంటే డూ కాంటాక్ట్ ఇల్లు హర్విల్లు పేస్ట్ అండి. అమ్మ చాలా బాగా చేసింది. లేదు, మామూలుగా రావట్లేదు, నాకు నోట్లో లాలాజలం ఊరుతుంది. సో మీకు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి అంటే అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి. నేను పేస్ట్ కింద ట్యాగ్ చేస్తాను. ఓకేనా?